వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హిందీ గ్రామర్ కాల్ గురించి చర్చించుకుందాం. దయచేసి అందరూ నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. काल काल के 3 प्रकार के होते हैं. एक भूतकाल, 2 वर्तमान काल, 3 भविष्य काल. भूतकाल के 6 प्रकार है. सामान्य भूतकाल, आसन्न भूतकाल, पूर्ण भूतकाल, अपूर्ण भूतकाल, संदिग्ध भूतकाल, हेतु हेतुमद्ध भूतकाल. वर्तमान काल के 3 प्रकार है. सामान्य वर्तमान काल, अपूर्ण वर्तमान काल, संदिग्ध वर्तमान काल. भविष्य काल के 3 प्रकार है. सामान्य भविष्य काल, संभाव्य भविष्य काल, हेतु हेतुमद्ध भविष्य काल. ఇక్కడ చూడండి, కాలములు 3 రకాలు. 1 భూతకాలము, 2 వర్తమాన కాలము, 3 భవిష్యత్ కాలం. భూతకాలం మరలా 6 రకాలు. అవేంటి? 1 సామాన్య భూతకాలము, 2 ఆసన్న భూతకాలము, 3 పూర్ణ భూతకాలము, 4 అపూర్ణ భూతకాలము, 5 సందిగ్ధ భూతకాలము, 6 హేతుమద్ద భూతకాలం. మరలా వర్తమాన కాలాన్ని తీసుకున్నట్లయితే ఇది కూడా మరలా 3 రకాలు. సామాన్య వర్తమాన కాలము, అపూర్ణ వర్తమాన కాలము, సందిగ్ధ వర్తమాన కాలం. భవిష్యత్ కాలాన్ని కూడా తీసుకున్నట్లయితే 3 రకాలు. సామాన్య భవిష్యత్ కాలము, సంభావ్య భవిష్యత్ కాలము, హేతుమద్ద భవిష్యత్ కాలం. ఇక్కడ మీరు కాలము గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ చూడండి, వాక్యం చివరన థ, థి, థే, థి మరియు వాక్యం మధ్యలో నే కనబడితే అది భూతకాలంగా గుర్తుపెట్టుకోండి. వాక్యం చివరిలో ఏముండాలి? థా ఉండాలి, థీ ఉండాలి, థే, థీ. ఈ తీకి తేడా గమనించండి. ఇక్కడ తీకి పైన చుక్క ఉంది, ఇదన్నమాట. వాక్యం మధ్యలో నే కనిపెడితే భూతకాలంగా గుర్తించుకోండి. అదే వర్తమాన కాలాన్ని కనుక చూసినట్లయితే హై, హై, హూ, హోలు కనబడితే వర్తమాన కాలం వాక్యాలుగా గుర్తించుకోండి. అదే వాక్యం చివరన ఉంగా, ఉంగి, ఓంగే, ఓగి, ఏగా, ఏగి, ఏంగేలు కనబడితే అవి భవిష్యత్ కాలం వాక్యాలుగా గుర్తించుకోండి. ఒకసారి చూడండి, తా, తీ, తే, తీలు వాక్యం మధ్యలో నే కనబడితే భూతకాలం. హై, 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 హూ, హోలు కనబడితే వర్తమాన కాలం. ఉంగా, ఉంగి, ఓగే, ఓగి, ఏగా, ఏగి, ఏంగేలు కనబడితే భవిష్యత్ కాలం. ఇప్పుడు చూడండి, ఈ ఇంకా వివరంగా మనకు కావాలంటే ఈ పై అక్షరాలు ఎప్పుడు వస్తాయనేటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. భూతకాలంలో వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర థా ఉంటుంది. వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర థా ఉంటుంది. రామ్ అచ్చా లड़का था, वह खेलता था, मैं कविता लिख रहा था, यह कलम से लिखता था. ఓకే. వాక్యం స్త్రీలింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర థీ ఉంటుంది. పుల్లింగ ఏకవచనం అయితే థా ఉంటుంది, స్త్రీలింగ ఏకవచనం అయితే థీ ఉంటుంది. సీత अच्छी लड़की थी, वह गाना गा रही थी, वह पुस्तक देख रही थी, मैं कविता लिख रही थी. ఓకే. అదేవిధంగా వాక్యం పుల్లింగ బహువచనం అయితే వాక్యం చివర థే వస్తుంది. రామ్ और सीता मिलकर पढ़ रहे थे.
लड़के मैदान में खेल रहे थे, ये गाना गा रहे थे, वे शहर गए थे. చూడండి, వాక్యం పుల్లింగ బహువచనంలో ఉంటే వాక్యం చివర థే వస్తుంది. ఇక్కడ థే వచ్చింది, ఇక్కడ థే వచ్చింది, ఇక్కడ థే వచ్చింది, ఇక్కడ కూడా థే వచ్చింది. అదేవిధంగా వాక్యం స్త్రీలింగ బహువచనంలో ఉంటే థీ వస్తుంది. లడికియా గానా గా రహీ థీ, థీ. లడికియా బహువచనంలో వస్తే థీకి పైన ఒక చుక్క కూడా పెట్టాలి. ఆఫియా ఆర్ ఆరిఫా ఖా రహీ థీ. అలా కాకుండా భూతకాలంలో క్రియ సకర్మకమైతే, భూతకాలంలో క్రియ సకర్మకమైతే కర్తతో పాటు నే వస్తుంది. రామ్నే రావణ్ కో మారా, నే. లడ్కేనే గేమ్ సే ఖేలా. ఇది భూతకాలం గురించి. ఇప్పుడు వర్తమాన కాలము. వర్తమాన కాలంలో వాక్యం ఆరంభంలో మై ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర హూ ఉంటుంది. వాక్యం ఆరంభంలో మై ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర హూ ఉంటుంది. మై జా రహా హూ, మై పాఠ్ పఢ్ రహా హూ, మై ఖా రహీ హూ, మై పాఠ్ పఢ్ రహీ హూ. ఇది. అదే వాక్యం ఆరంభంలో తుమ్ ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర హో ఉంటుంది. తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది. తుమ్ కహా జా రహే హో, తుమ్ కహా జా రహీ హో. ఓకే. వాక్యం ఏకవచనంలో ఉండి పుల్లింగమైన స్త్రీలింగమైన వాక్యం చివర హై ఉంటుంది. వాక్యం ఏకవచనంలో ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర హై ఉంటుంది. సీత ఖానా ఖా రహీ హై, రాజేష్ సినిమా దేఖ్ రహా హై, వహ్ బాజార్ మే ఘూమ్ రహా హై, వహ్ బాజార్ ఘూమ్తా హై. ఇది వాక్యం ఏకవచనంలో ఉండి పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర హై ఉంటుంది. అలా కాకుండా వాక్యం బహువచనంలో ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర హై ఉంటుంది. హై, హై. ఇక్కడ చుక్క ఉంటుంది చూడండి. హమ్ జా రహే హై, లడ్కే మైదాన్ మే ఖేల్ రహే హై, వే పేడ్ కే నీచే సో రహే హై, లడ్కియా గానా గా రహీ హై. ఇది వర్తమాన కాలం గురించి. ఇకపోతే భవిష్యత్ కాలం గురించి చూసినట్లయితే వాక్యం ఆరంభంలో మై ఉండి అది పుల్లింగమైతే వాక్యం చివర ఉంగా ఉంటుంది. వాక్యం ఆరంభంలో మై ఉండి అది పుల్లింగమైతే వాక్యం చివర ఉంగా ఉంటుంది. మై పాఠశాల జావుంగా. వాక్యం ఆరంభంలో మై ఉండి అది స్త్రీలింగమైతే వాక్యం చివర ఉంగి ఉంటుంది. మై పాఠశాల జావుంగి. ఓకే. వాక్యం ఆరంభంలో తుమ్ ఉండి అది పుల్లింగమైతే వాక్యం చివర ఓగే ఉంటుంది. వాక్యం ఆరంభంలో తుమ్ ఉండి అది పుల్లింగమైతే వాక్యం చివర ఓగే ఉంటుంది. తుమ్ పాఠశాల జావోగే. వాక్యం ఆరంభంలో తుమ్ ఉండి అది స్త్రీలింగమైతే వాక్యం చివర ఓగి ఉంటుంది. తుమ్ పాఠశాల జావోగి. వాక్యం ఆరంభంలో తుమ్ ఉండి అది స్త్రీలింగమైతే వాక్యం చివర ఓగి ఉంటుంది. తుమ్ పాఠశాల జావోగి. అలా కాకుండా వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర ఏగా ఉంటుంది. వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర ఏగా ఉంటుంది. లడక పాఠశాల జాయేగా.
లడకా హర్ దిన్ మందిర్ జాయేగా. వాక్యం స్త్రీలింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర ఏగి ఉంటుంది. లడికి పాఠశాల జాయేగి. శీల కవిత శీల కవిత పడేగి. తర్వాత వాక్యం బహువచనంలో ఉండి అది పుల్లింగము లేదా స్త్రీలింగమైన వాక్యం చివర ఏంగే ఉంటుంది. ఉదాహరణకి లడికే పాఠశాల జాయింగే. ఇది భవిష్యత్ కాలం గురించి అనమాట. ఇది ఇంకొకసారి మనం గమనించినట్లయితే మనం కాలములని మొత్తం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 భూతకాలము, 2 వర్తమాన కాలము, 3 భవిష్యత్ కాలము. భూతకాలము మళ్ళా 6 రకములు. సామాన్య భూతకాలము, 2 ఆసన్న భూతకాలము, 3 పూర్ణ భూతకాలము, 4 అపూర్ణ భూతకాలము, 5 సందిగ్ధ భూతకాలము, 6 హేతుమద్దు భూతకాలము. ఇది భూతకాలం గురించి. వర్తమాన కాలములు 3 రకాలు. సామాన్య వర్తమాన కాలం, అపూర్ణ వర్తమాన కాలము, సందిగ్ధ వర్తమాన కాలం. భవిష్యత్ కాలం కూడా 3 రకాలే. సామాన్య భవిష్యత్ కాలం, సంభావ్య భవిష్యత్ కాలము, హేతుమద్దు భవిష్యత్ కాలం. ఇక్కడ మీరు ఈ పదాలను గుర్తుపెట్టుకుంటే మనకు కాలాలు అంతా వచ్చినట్లే. వాక్యం చివర తా, తి, తే, థి మరియు వాక్యం మధ్యలో నే కనబడితే అది భూతకాలంగా గుర్తుపెట్టుకోండి. వాక్యం చివర హై, హై, హూ, హో కనబడితే వర్తమాన వాక్యాలుగా గుర్తుపెట్టుకోండి. ఉంగా, ఉంగి, ఓగే, ఓగి, ఏగా, ఏగి, ఏంగే కనబడితే భవిష్యత్ కాలం వాక్యాలుగా గుర్తుపెట్టుకోండి. వీటి గురించి చర్చించుకుంటే భూతకాలంలో వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉంటే థా వస్తుంది. రామ్ అచ్చా లడ్కా థా, వహ్ ఖేల్తా థా. వాక్యం స్త్రీలింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర థీ ఉంటుంది. సీత అచ్చి లడ్కీ థీ, వహ్ గానా గా రహీ థీ. వాక్యం పుల్లింగ బహువచనంలో ఉంటే వాక్యం చివర థే ఉంటుంది. రామ్ और सीता मिलकर पढ़ रहे थे, लड़के मैदान में खेल रहे थे. వాక్యం స్త్రీలింగ బహువచనంలో ఉంటే వాక్యం చివర థీ ఉంటుంది. లడ్కియా గానా గా రహీ థీ, ఆఫియా और ఆరిఫా ఖా రహీ థీ. భూతకాలంలో క్రియ సకర్మకం అయితే కర్తతో పాటుగా నే వస్తుంది. రామ్ నే రావణ్ కో మారా, రామ్ నే రావణ్ కో మారా, లడ్కే నే గేంద్ సే ఖేలా. ఇది భూతకాలం గురించి. వర్తమాన కాలంలో కూడా మై ఉంటే హూ వస్తుంది, తుమ్ ఉంటే హో వస్తుంది. తర్వాత ఈ రెండిటి గురించి చూద్దాం. మై జా రహా హూ వాక్యం ఆరంభంలో మై ఉండి అది పుల్లింగము లేదా స్త్రీలింగమైన వాక్యం ఉంటే చివర హూ ఉంటుంది. మై జా రహా హూ, మై పాఠ్ పఢ్ రహా హూ. వాక్యం ఆరంభంలో తుమ్ ఉండి అది పుల్లింగము లేదా స్త్రీలింగం అయితే హో ఉంటుంది. తుమ్ కహా జా రహే హో, తుమ్ కహా జా రహీ హో. వాక్యం ఏకవచనంలో ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం అయితే హై ఉంటుంది. సీత ఖా రహీ హై, రాజేష్ సినిమా దేఖ్ రహా హై. వాక్యం బహువచనంలో ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం అయితే హై ఉంటుంది. హమ్ జా రహే హై, లడ్కే మైదాన్ మే ఖేల్ రహే హై. ఇది వర్తమాన కాలం గురించి. భవిష్యత్ కాలంలో మై వాక్యం ఆరంభంలో మై ఉండి అది పుల్లింగం అయితే ఉంగా ఉంటుంది. మై పాఠశాల జావుంగా. వాక్యం ఆరంభంలో మై ఉండి అది స్త్రీలింగం అయితే వాక్యం చివర ఉంగి ఉంటుంది. మై పాఠశాల జావుంగి. వాక్యం ఆరంభంలో తుమ్ముండి అది పుల్లింగం అయితే వాక్యం చివర ఓగే ఉంటుంది. తుమ్ పాఠశాల జావోగే. వాక్యం ఆరంభంలో తుమ్ముండి అది స్త్రీలింగం అయితే వాక్యం చివర ఓగి ఉంటుంది. తుమ్ పాఠశాల జావోగి. వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర ఏగా ఉంటుంది. లడకా పాఠశాల జాయేగా, లడ్కీ హర్ దిన్ మందిర్ లడకా హర్ దిన్ మందిర్ జాయేగా. వాక్యం స్త్రీలింగ ఏకవచనంలో ఉంటే వాక్యం చివర ఏగి ఉంటుంది.
లడ్కీ పాఠశాల జాయేగి, షీలా కవిత పడేగి. వాక్యం బహువచనంలో ఉండి అది పుల్లింగమైన లేదా స్త్రీలింగమైన వాక్యం చివర ఏంగే ఉంటుంది. లడికే పాఠశాల జాయింగే. ఐ హోప్ మీకు ఈ గ్రామరు కాల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. మీ అందరూ నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేదానికోసం అందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.